గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ అప్డేట్ కొంతమంది అడిగిర్రు. దానికి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్ అయితే లేదు. వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఈ మంత్ ఎండ్కు సంథింగ్ ఏదో డేట్స్ ఇచ్చారు, అది వీడియోలో చూపిస్తా. అది కాకుండా కొత్త డేట్స్ ఏమన్నా వచ్చినాయా, లేదంటే ప్రజెంట్ ఉన్న డేట్స్ ఏమన్నా పోస్ట్పోన్ చేసిరా అనేది అప్డేట్ రాలేదు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి ఫస్ట్ సెమిస్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసిర్రు, అది మళ్ళీ కొత్త డేట్స్ ఇంకా రాలే. ఇక మరి రిమైనింగ్ యూనివర్సిటీస్, ఎస్పెషల్లీ కాకతీయ యూనివర్సిటీ, ఆ డేట్స్ పోస్ట్పోన్ చేస్తారా అప్డేట్ ఏం లేదు. ఓకేనా, ప్రజెంట్ ఉన్న డేట్స్ అయితే అది చూపిస్తారు. నోటీస్ ఉంది కదా అందులో, అదైతే చూపిస్తా. ప్రజెంట్ ఉన్న నోటీస్ ఇది. అది మరి పోస్ట్పోన్ చేస్తారంటే చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో థర్డ్ ఫేజ్ మొన్ననే అయిపోయింది. సో కొంచెం మేబీ స్పాట్ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అవంతా అయిపోయిన తర్వాత ఇంటర్నల్స్ పెడతారేమో, అది పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నాను. ఏమైనా నోటీస్ వస్తే మాత్రం నాకు ఫార్వర్డ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, కానీ కొంతమంది దగ్గర నెంబర్ కూడా ఉంటుంది. సో కామెంట్ కానీ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇంటర్నల్స్ గురించి డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తా. అవి కాకుండా ఫ్యూచర్లో పోస్ట్పోన్ అయితే నోటీస్ ఏమైనా వస్తే చెప్పండి. బికాస్ అప్డేట్ అనేది మీరే కదా ఇచ్చేది. కాకపోతే యూనివర్సిటీ నుంచి అయితే ప్రజెంట్ ఇంటర్నల్స్ గురించి ఆ పాత టైం టేబులే ఉంది, అది పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంది, బట్ నో అప్డేట్ ఎట్. ఓకేనా, సో అది చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు మనకు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ వచ్చింది, 19/10/2024 అక్టోబర్లో వచ్చింది. సో కాకతీయ యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఫస్ట్ సెమిస్టర్ది, సెకండ్ సెమిస్టర్ది. సో మనకు సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు పని లేదు, కానీ ఫస్ట్ సెమిస్టర్ది ఇంటర్నల్ ఎగ్జామ్స్ మనకి మొత్తం 2 ఇంటర్నల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్. ఓకేనా, ఎప్పుడుంది? February 13, అంటే ఫిబ్రవరిలోనే సెమ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఒకటి నవంబర్ అయిపోతుంది ఆల్రెడీ, డిసెంబర్ 1, జనవరి, 3 months అంతే. 3 monthsలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరిలో సెకండ్ వీక్ మీకు సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో క్లాసెస్ ఇంటర్నల్స్ ఎప్పుడంటే 27 నవంబర్, 28 నవంబర్, 29 నవంబర్, 30 నవంబర్, 4 days ఉంటాయి. సో ఇది ఇంటర్నల్స్కి సంబంధించి నవంబర్ 27 to November 30, ఈ 4 days, 27, 28, 29, 30, 4 days ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది నెక్స్ట్ సెకండ్ ఇంటర్నల్స్ ఎప్పుడు? మళ్ళీ జనవరి, సంక్రాంతి తర్వాత జనవరి 21 to 23, ఇది ఒక 4 days ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. కొంచెం పోస్ట్పోన్ అయితే వచ్చి, కానీ సెమ్ మాత్రం ఫిబ్రవరిలోనే ఉంటుంది. సో దానికి అట్లా ఏముంటుంది. ఓకేనా, నెక్స్ట్ కూడా సెకండ్ సెమిస్టర్ కూడా మీకు మొత్తం ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అయిపోతుందో ఒక ఐడియా వస్తుంది. చూసుకొని మనకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఎప్పుడు? సో మేలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. May to June సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో ఫిబ్రవరిలో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే, మళ్ళీ ఫస్ట్ ఇంటర్నల్స్ ఏప్రిల్లో ఫస్ట్ ఇంటర్నల్స్, అంటే సెకండ్ సెమిస్టర్. సెకండ్ ఇంటర్నల్స్ జూన్. ఓకేనా, అంటే మార్చ్ ఉంటుంది, ఏప్రిల్ ఉంటుంది, మే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి జూన్ ఉంటుంది. ఓకేనా, 4 months ఉంటుంది. ఓకేనా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 months ఉంటుంది. జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా, ఏప్రిల్లో ఫస్ట్ ఇంటర్నల్, జూన్లో సెకండ్ ఇంటర్నల్, June 20 to 22. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ జూలై 11 ఉంది. అంటే జూలైలో మీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. అంటే ఎంత? జూలై అంటే అది 7th month, జూన్ అంటే జూన్ వరకు, అంటే 2025లో ఒక 6 months. ఇప్పుడు మన డిసెంబర్ 1 ఉంది, అంటే ఒక 7 months, 7 to 8 months లోపే మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అంటే మొత్తం 12 months ఉండదు. ఇప్పుడు జూలైలోనే ఎగ్జామ్స్. జూలై అంటే ఇంకెన్ని రోజులు ఉంది? జూలై నెక్స్ట్ మంత్, జూలైలో ఎగ్జామ్స్, అంటే జూన్ వరకు టైం, 6 months టైం ఉంది అంతే. 6 monthsలోనే మీకు అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఇక నవంబర్ అయిపోయినట్టే. డిసెంబర్ ఒక 1 month ఉంది, అంటే వితిన్ 7 to 8 months ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. చూస్తుండగానే అయిపోతుంది. సో ఇది టైం టేబుల్ కాకతీయ యూనివర్సిటీది. మరి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉంది, బట్ అప్డేట్ అయితే రాలేదు. నవంబర్ 27 ఉంది, 28 ఉంది, 29 ఉంది, 30 ఉంది. ఒక 2 days ఏమో జరుగుతుంది అంతే ఎగ్జామ్స్. ఫస్ట్ రోజు 3 ఇంటర్నల్స్, సెకండ్ రోజు 2 ఇంటర్నల్స్. మొత్తం మనకి 5 సబ్జెక్టులకు 5 ఇంటర్నల్స్ ఉంటాయి. వితిన్ 2 daysలోనే పెట్టేస్తారు. ఓకేనా, మాకైతే అట్నే పెట్టారు. ఉస్మానియాలో కూడా అట్లా ఉంటాయి. ఫస్ట్ రోజు 3 ఇంటర్నల్స్, మహా అయితే ఒక 30 minutes, 1.5 hours ఎగ్జామ్స్ అయిపోతాయి. మీరు ఇంటర్నల్స్ గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మహా అంటే ఇప్పటికి ఒక చాప్టర్ కంప్లీట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నల్కి అదే ఒక చాప్టర్ చదువుకోమంటారు. సో సింపుల్గానే జరుగుతుంది. అటెండ్ అయితే
ఈజీగా పాస్ అవుతారు. కంపల్సరీ అటెండ్ కావాలంటే అంటే అటెండ్ కావాలి. ఎందుకంటే మనకి సెమ్ ఎగ్జామ్స్ మనకి 80% ఉంటుంది కదా. ఇంటర్నల్ మార్క్స్ 20% యాడ్ అవుతాయి. సో ఇంటర్నల్ మార్క్స్ ఇంపార్టెంట్. మొత్తం ఉండేటి 2 ఇంటర్నల్స్ మీకు కాకతీయ యూనివర్సిటీ. ఆ 2 ఇంటర్నల్స్లో ఒక ఇంటర్నల్స్ మిస్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది. సో 2 ఇంటర్నల్స్ అట్లీస్ట్ అటెండ్ అయితే కాదు, అటెండ్ అయ్యి ఏదో ఒకటి రాస్తే అట్లీస్ట్ మీకు పాసింగ్ మార్క్స్ అన్నా పడతాయి. అవి మీకు సెమ్ ఎగ్జామ్స్లో ఎంతో కొంత కలిస్తే హెల్ప్ అవుతాయి. ఓకేనా. సో అది ఈ వీడియోకి సంబంధించి అంతకు మించి ఏం లేదు. ఇఫ్ ఎనీ అప్డేట్ ఏమన్నా వస్తే రిగార్డింగ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్డ్ గురించి కానీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడుతున్నామని ఏమన్నా నోటీస్ వస్తే కాకతీయ యూనివర్సిటీ సో షేర్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నల్ కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ ఇంటర్నల్ అయిపోయింది అంటే ఇక స్టూడెంట్స్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోతుంది. ఈ ఫస్ట్ ఇంటర్నల్ కాబట్టి కొంచెం ఇప్పుడు వచ్చారు కాబట్టి రాని వాళ్ళకు, ఇంకా యూనివర్సిటీకి రాని వాళ్ళకి సో కొంచెం టెన్షన్ ఉంటుంది అన్నట్టు, ఎప్పుడు ఉంటుంది ఇంటర్నల్స్ అని. సో అందుకోసమే చెప్తున్నా. ఫస్ట్ ఇంటర్నల్ అయిపోయిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఓకే. సో ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.